హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కార్నర్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడి పండుతో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం చాలా సులభంగా ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. క్రీమ్, మిల్క్ పౌడర్ వేయకుండా చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ సమ్మర్లో మంచి రుచిగా సింపుల్గా మ్యాంగో టేస్ట్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో డెఫినెట్లీగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక అర లీటర్ పాలు వేసుకోవాలండి. ఇవి మీగడ తీయని పచ్చి పాలను వేసుకుంటున్నాను, అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట. మనం తీసుకున్న ఈ పాలల్లో నుంచి ఒక పావు కప్పు పాలను గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన పాలను బాగా కలిపి వేడి చేసుకుందాము. ఇలా ఒకసారి కలిపి వేడి చేయడం వలన పాలు అడుగంటి మాడిపోకుండా ఉంటాయి. అలాగే పాలు వేడవడం స్టార్ట్ అయ్యాక ఇలా దీనిని మధ్య మధ్యలో కలుపుతూ 4 నుండి 5 నిమిషాల పాటు పాలను మరగపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ పాలు చక్కగా మరిగి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు మరగబెట్టిన తర్వాత ఇందులో 1/3 కప్ చక్కెర తీసుకోవాలి. అంటే కప్పుకు కొంచెం తక్కువ. ఇలా చక్కెర వేశాక కలుపుతూ బాగా మరిగించుకోవాలి. మరో పక్క మనం తీసుకున్న పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాము. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్‌ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. పిండి ముద్దలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలను మరుగుతున్న పాలల్లో వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల పిండి చక్కగా ఉడికి పాలు కూడా చిక్కపడతాయి. సో ఈ విధంగా చూడండి, 3 నిమిషాలు అయ్యేసరికి ఇదంతా కూడా ఉడికి చిక్కబడుతుంది కదా. ఈ విధంగా వచ్చిందంటే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా కుదురుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కకు తీసుకోవాలి. ఈ పాలు పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం మామిడి పండును తీసుకుంటున్నాము. అంటే ఇవి చిన్నవైతే 2 తీసుకోవాలి, పెద్దవైతే ఒక మామిడి పండు సరిపోతుంది. సో ఈ మామిడి పండుని చెక్కు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని ప్లేటుని ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 10 నుంచి 12 వరకు జీడిపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పుని నానపెట్టకుండా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే అరగంట సేపు నానపెట్టైనా తీసుకోవచ్చు. మీరు ఈ జీడిపప్పుకు బదులు పాల మీగడను కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవచ్చు. జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇవంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చిన కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదండి, ఆ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని చక్కగా పేస్ట్ అయ్యేటట్లుగా ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూసారు కదా, ఇలా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుందండి. సో ఈ ఐస్ క్రీమ్ని ఈ స్టేజ్లో టేస్ట్ చూసి మనకి స్వీట్ ఏమైనా తక్కువైతే షుగర్ పౌడర్ కలుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం ఏదైనా బాక్స్లోకి తీసుకోవచ్చు. అయితే నేను బాక్స్లో కాకుండా డైరెక్ట్గా పిల్లలకి సర్వ్ చేసుకోవడానికి చిన్న గిన్నెల్లోకి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఐస్ క్రీమ్ని కుల్ఫీ మౌల్డ్స్లో అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా టీ గ్లాసెస్లో కానీ లేదా చిన్న గిన్నెల్లో అయినా తీసుకోవచ్చు. ఇలా గిన్నెల్లో వేసుకున్నాక దీనిపైన సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని తీసుకోవాలి. ఆ పైన పిల్లలు ఇష్టపడేలా మంచిగా కనపడటానికి ఈ వీటిపైన సన్నగా కట్ చేసుకున్న నట్స్ని దీనిపైన డెకరేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీటన్నిటిని, ఈ బౌల్స్ అన్నిటిని మనం రెడీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిపైన ప్లాస్టిక్ కవర్తో కానీ లేదా ఏదైనా ఒకటి అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దీన్ని చక్కగా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేశాక ఇప్పుడు ఈ ట్రేని మనం డీప్ ఫ్రిడ్జ్లో 9 నుంచి 10 గంటల పాటు పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత 10 గంటల తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. పైన కవర్ తీసేస్తే ఐస్ క్రీమ్ చక్కగా సెట్ అయిపోతుంది.
ఇలా మనం చాలా ఈజీగా మామిడి పండు టేస్ట్ తోటి ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్‌ని. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా ఈ ఐస్ క్రీమ్‌ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.